is a comment. For example, you write that in a particular word ki manam so comment అనేది రాయాలి అనుకుంటే you have to select it now first. Select చేసిన తర్వాత just click on the comment. Okay, so if you can write that some minute okay, so you have write for example any comment, select the word, again click on the comment if you can write it now. Okay, see for example see in case మనకు అవసరం లేదు అనుకుంటే for example ఇక్కడ review లో so you have to select it now, just delete the comment, select it now, delete the comment. Okay, if you can write for example another, see so headers and footers, it's a very important. Okay, for example see మనం for example headers అంటే మన పైన for example if you can write that something names కావచ్చు, file name కావచ్చు, what it may be ఏదో ఒకటి రాస్తుంటాం. Okay, so for example just click on the headers. Okay, so it will be selected now. For example here how to type that, so by written type chesanu. Okay, next for example here I want the date kavali, so for example here date an option undi, just click on the date. Then okay, okay for example అంటే headers లో for example you have to write it now, అంటే every page మనం for example కాపీస్ అనేది మనం ప్రింట్ తీసుకుంటాం కదా, సో ప్రింట్ తీసినప్పుడు ఏమవుతుంది ప్రతి పేజ్ కి ఏమవుతుంది అలా ఫర్ ఎగ్జాంపుల్ బైరెట్ అని చెప్పేసి అలా ప్రతి పేజ్ కి అనేది మనకు ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి నౌ సే ఐ వాంట్ టు ఓపెన్ ద న్యూ పేజ్, యూ ప్రెస్ కంట్రోల్ ఎంటర్, ఇట్ విల్ బి ఓపెన్ ద న్యూ పేజ్. సీ హియర్ సో ఆటోమేటిక్ ఏమైపోయింది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెడర్స్ అండ్ ఫోటో అనేది ఆటోమేటిక్ అంటే హెడర్ లో సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బైరెడ్ అండ్ డేట్ అనేది కంపల్సరీ షో అవుతుంది. బికాస్ అలా ఫర్ ఎగ్జాంపుల్ నా ఓపెన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని పేజ్ ఓపెన్ చేస్తే ప్రతి పేజ్ కి ఏమవుతుంది ఆ విధంగా హెడర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన మెటీరియల్ చూడండి. సో మెటీరియల్ లో ఫర్ ఎగ్జాంపుల్ పైన మీరు గమనిస్తే ఇక్కడ చిన్న నేమ్ ఉంది. ఓకే, అంటే అది ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏదన్నా బుక్స్ కి పైన ఏదైనా నేమ్స్ రాయాలి అనుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఫుటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది ప్రతి పేజ్ కి ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలనుకుంటాం యాక్చువల్ గా పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ద ఫుటర్. ఫుటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ లో వస్తుంది, హెడర్ అంటేనేమో పైన వస్తుంది. ఒక ప్రతి పేజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ పైన వస్తుంది. ఓకే, హెడర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫుటర్ అంటేనేమో డౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మాక్సిమం మనం ఏం చేస్తాం సో పేజ్ నెంబర్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి జస్ట్ సెలెక్ట్ దట్ ఫుటర్. సో మనకి ఇక్కడ స్టైల్స్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వేలో కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ లైక్ దట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద థర్డ్ పేజ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ పేజ్, దిస్ ఇస్ ఫస్ట్ పేజ్. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేజ్ కి ఏమవుతుంది ఫోటోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, హెడర్స్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ పైన వస్తుంది, ఫోటోస్ అంటేనేమో కింద వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ రైట్ పేజ్ నెంబర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక పేజ్ కి ఓకే సో టాప్ లో ఇవ్వాలి లేదంటే మిడిల్ లో రావాలి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పేజ్ నెంబర్స్ కావాలి అనుకుంటే పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు టాప్ లో, బాటమ్ లో కావాలంటే బాటమ్ లో, ఎగ్జాక్ట్లీ పేజ్ మార్జిన్స్ అలా ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ లైక్ మనం ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ సమ్ పేజ్ నెంబర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడర్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ద రిమూవ్ హెడర్ పైన ఆప్షన్ ఉంటుంది. సో రిమూవ్ చేయండి. అగైన్ ఫుటర్ లోకి వెళ్ళి జస్ట్ రిమూవ్ ఫుటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అగైన్ రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ రైట్ ద సమ్ ఎనీ టెక్స్ట్. ఓకే,
సో ఏదైనా టెక్స్ట్ అనేది మనం బాక్స్ లో రాయాలి అనుకున్నాం. ఓకే, సంథింగ్ ఏమైనా టెక్స్ట్ అనేది మనం ఏం చేయాలనుకున్నాం, ఒక చిన్న బాక్స్ లో రాయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యూ హావ్ టు పాయింట్ అవుట్ ది కర్సర్ ఎనీ ప్లేస్, జస్ట్ సెలెక్ట్ దట్ టెక్స్ట్ బాక్స్. ఓకే, డ్రా ద బాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. సో ఒక బాక్స్ లో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఆ బాక్స్ అలాగే ఉండిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ అనేది మనం బాక్స్ లో రాయాలి అనుకున్నప్పుడు, సో యూ హ్యావ్ టు యూజ్ దట్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో అది మనం యూజ్ చేయొచ్చు. సో అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కండి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ వర్డ్ ఆర్ట్. Say, for example, again select that data. So we have to style the different type of styles ఉంటాయి. As you like, మనం ఏది కావాలంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. If you can select it now, so then after that we can apply to some is a different type of styles. Okay, so this is a word art. Next, for example, ఇక్కడ డ్రాప్ కాప్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, see, for example, select that. సో డ్రాప్ కాప్ వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ డేటా అనేది, సో ఫస్ట్ వర్డ్ ఏముంటుంది, చాలా ఇలా హైలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంక్రీజ్ లో ఉంటుంది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డ్రాప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సో అది అలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మార్జిన్ అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ లో మూవ్ అవుతుంది.